ముగ్ధా, బానే గుర్తుపట్టావే. నీ స్పర్శ నాకు తెలుసు, ఆ మాత్రం గుర్తుపట్టలేనా? లాజిక్కే. అయినా నన్ను వదిలేసి ఇంతతోనే ఎలా వచ్చావు? నిన్ను ఎలా మర్చిపోతాను ముగ్ధా. బావా, ఆ? ఇప్పటికి గుర్తొచ్చానా నేను? చి పో బావా, నువ్వు నన్ను మర్చిపోయావు. నువ్వంటే ఎంత ఇష్టమో తెలుసా? ప్రతిరోజు గుర్తొస్తుంటావు. అలా అంటావా? నువ్వెంత క్యూట్గా ఉంటావో తెలుసా? అసలు నీ అంత హ్యాండ్సమ్గా నాకెవ్వరు కనిపించలేదు. నీ ముద్దు ముద్దు మాటలు, నీ ముద్దు ముద్దు చేష్టలు. చీ పో బావా. అవును, మన ఇద్దరం దిగిన ఫోటో ఒకటి నీ దగ్గర ఉంది కదా? నా ఫోన్లో డిలీట్ అయింది బావా, అది నాకు ఒకసారి పంపియవా? మన ఇద్దరం ఎంత క్యూట్గా ఉన్నావు అందులో. అయినా బాబా, నువ్వు ఎప్పుడు వచ్చినా ఒక 2 days కూడా ఉండవు కదా. బాబా, నీ చిన్నప్పుడు ఫోటో చూశాను, ఎంత బాగున్నావో తెలుసా? చా ఫ్రెండా? నాకు తెలియకుండా ఎవరైనా ఉన్నారనుకో, నువ్వు వచ్చినప్పుడు నీతో మాట్లాడను చూడు, ఏమనుకుంటున్నావో. సరే బాబా, ఉంటా, బాయ్. నా బావ, నీకన్నా ముందు వాడే నా డార్లింగ్. డార్లింగ్ అంటే నేను? నువ్వు నా ప్రాణం. మన ముందు ఉన్న సముద్రం ఎంత ప్రశాంతంగా ఉందో, సునామీ వస్తే అంతే భయంకరంగా ఉంటుంది. చూడు ముగ్ధా, నీ అందాన్ని చూసి ప్రేమించలేదు. నువ్వు నాతో ఉన్నప్పుడు నా మనసు ఎంతో హ్యాపీగా ఉంటుంది, అందుకనే ప్రేమించా. ఇప్పుడు ఎందుకలా మాట్లాడుతున్నావు? నేను కూడా నిన్ను ఎక్కువ రేట్లు ప్రేమిస్తున్నా. అబద్ధం చెప్పదు, నన్నే ప్రేమిస్తున్నాను. అలా అయితే వేరే వాళ్ళతో చనువు ఎలా మాట్లాడుతావు? ఏంటి ఏంటేంటి? వాడు నా బావ, నన్ను ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు వాడితో గొడవ పడితే నా ఫ్యామిలీకే నేను దూరం అవ్వాల్సి వస్తుంది. పోవే, నీలాంటి డబుల్ గేమ్ ఆడవాళ్ళని చూసి మోసపోవడం మా మగవాళ్ళకి అలవాటేనే. బజారు మాటలు, బజారు లక్షణాలు. హేయ్, మైండ్ యువర్ టంగ్. ఏంటే నాకేదో చెప్పు. ముగ్ధా, వామ్మో, ఇట్లా జరిగిందేంటే ముగ్ధా, నీకు కావాలని చేయలేదే, ఇలా జరిగిందేంటే. అయ్యో ముగ్ధా, ఏదో కోపంలో ఇట్లా జరిగింది ముగ్ధా. లే ముగ్ధా, ముగ్ధా, నా ప్రాణం పోతుంది ముగ్ధా. ముగ్ధా, లేవే ముగ్ధా, ప్లీజ్. నేను కావాలని చేయలేదు ముగ్ధా, నేను చేతులార చంపుకున్నాను. లే ముగ్ధా, ముగ్ధా. అది స్వామి, నాకు జరిగిన అన్యాయం మీరే న్యాయం చెప్పాలి. అర్థమైంది, అవగతమైంది. జరిగిందంతా సృష్టిలో భాగమే. విధిని మార్చడం ఎవడి వల్ల కాదు. అలా సృష్టికి విరుద్ధంగా నడుచుకున్న ఏ శక్తి ఈ భూమి మీద విజయం సాధించలేదు.